నమస్కారం. NM7 టీవీ న్యూస్‌కి స్వాగతం. వనపర్తి డిపోను నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన రీజినల్ మేనేజర్ పి. సంతోష్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్ఎంకు డిపో మేనేజర్ వేణుగోపాల్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆర్ఎం డిపో ఆవరణలో మొక్కలు నాటారు. సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ వనపర్తి డిపో 10 కోట్ల లాభాల్లో ఉన్నదని, దీనికి సిబ్బంది కృషియే కారణమని, అలాగే మహిళా ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించాలని, మహాలక్ష్మి పథకం వల్లనే సంస్థ లాభాల్లో ఉన్నదని చెప్పారు. మనమందరము ఒక కుటుంబ సభ్యులులాగా కష్టపడి పనిచేసి మరింతగా లాభాలు తీసుకొచ్చి వనపర్తి డిపోను రాష్ట్రంలోనే ఉత్తమ డిపోగా నిలపాలన్నారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులను సత్కరించారు. అదే కదా సార్ 12 దాటిన తర్వాత ఎన్ విమలమ్మ 215184 విమలమ్మ నిరంజన్ 152 సిబ్బందికి అందరికీ కూడా నమస్కారాలు. మరి ఏమంటే మేము 11 నెల మేము సెలెక్ట్ అయినాము. మేడం గారు మీటింగ్ జరిగింది ఫస్ట్సారి. ఆ రెండవ తర్వాత మన డిఎం గారు కూడా ఏర్పాటు చేసుకున్నాము. చాలా సంతోషంగా ఉంది సార్. ముఖ్యంగా మనకు మరి అందరికీ తెలుసు సార్, మా వనపర్తి డిపో సార్ మీరు వచ్చిన వేళ విశేషం ఏంటో కానీ మరి ఆఫ్టర్ ఒక 8 years తర్వాత ఇప్పుడు ఒక శబరిమల బస్సు బుక్ అయింది సార్. ఇప్పుడు అడ్వాన్స్ కట్టిపోయారు. చాలా సంతోషంగా ఈరోజు సాయంత్రం కూడా ఇంకో బస్సు కూడా బుక్ అయ్యే అవకాశం ఉంది సార్. సో మా డిపో అందరు స్టాఫ్ కూడా చాలా కమిటెడ్, మంచి అంకితభావంతో పనిచేసేవారు సార్, చేస్తారు సార్. ఎటువంటి ఇబ్బంది కానీ ప్రాబ్లమ్స్ కానీ ఏముండవు. మరి గత సంవత్సరంతో పోలిస్తే లాస్ట్ ఇయర్ 23-24 10 కోట్ల లాభాల్లో ఉన్నాయి సార్. సో నేను ఈ సందర్భంగా మా డిపో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మరి ఏదైతే లక్ష్యం ఉన్నదో 24 to 25 ఉగాది అందులో కూడా మా రీజియన్లో కూడా మాది కూడా వేస్తున్నది సార్ వనపర్తి డిపో. సో మనమందరం కూడా సిబ్బంది ఇదే విధంగా ఇదే అంకితభావంతో పనిచేస్తూ మరి మనం 100% ఫేర్ పేయింగ్ కెపాసిటీని 100% సాధించి మరి మన ఈ రాష్ట్రంలో అగ్రస్థానం ఉండాలని సిబ్బంది అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుడు నాకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్. నా హృదయపూర్వక ధన్యవాదాలు నా సిబ్బందికి. గోపాల్ గారు, అలాగే గ్యారేజ్ ఇన్ఛార్జ్, ట్రాఫిక్ ఇన్ఛార్జ్, డిపోకి సంబంధించిన సూపర్వైజర్లు, ఈడబ్ల్యూ మెంబర్స్, ఈడబ్ల్యూబీ మెంబర్స్, తర్వాత గ్యారేజ్ స్టాఫ్. నా పేరు సంతోష్ కుమార్ అండి. నేను ఇటీవల మహబూబ్నగర్ టీజీఎస్ఆర్టీసీలో రీజియనల్ మేనేజర్గా పదవి బాధ్యతలు స్వీకరించాను. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో చూసినట్టయితే మనకు 10 డిపోలు ఉన్నాయి. 10 డిపోలు మొత్తం 842 బస్సులు తిప్పుతా ఉన్నారు ఈ 10 డిపోల నుంచి. దీంట్లో ఒక 477 ఆర్టీసీవి, 365 ప్రైవేట్ హైర్ బస్సెస్ ఉన్నాయి. ఈ అన్ని డిపోస్ కూడా మరి మహబూబ్నగర్లో అన్ని రకాల బస్సులు మీకు వివిధ ప్రాంతాలకు ప్రయాణికులని వాళ్ళ గమ్యస్థానాలకి చేరవేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మన మెయిన్ రూట్స్ చూసినట్టయితే హైదరాబాద్, కర్నూలు, అలాగే మేజర్గా మనకు పంపించేవి ఇటు రాజమండ్రి, తిరుపతి, గుంటూరు, ఈ రూట్స్లో అన్నింటిలో కూడా మన బస్సెస్ అన్ని మహబూబ్నగర్ జిల్లా నుంచి ప్రయాణికులని వారి గమ్యస్థానానికి చేరవేస్తున్నాయి. గతంలో నుంచి ఇప్పటికీ చూసినట్టయితే అన్ని డిపోలు కూడా లాభాల బాటలో ఉన్నాయి. మరి దీనికి మన ప్రస్తుత ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొన్ని పథకాలు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏవైతే కొన్ని హామీలు ఇచ్చారో అందులో భాగంగా మహాలక్ష్మి పథకం అన్నది మనకు గత సంవత్సరం డిసెంబర్ నెల 9వ తారీఖు నుంచి అమల్లోకి వచ్చింది. మరి దాని సత్ఫలితంగా ఎలాగైతే మహిళలకు చాలా మేలు చేకూరుతుందో, అంటే వారికి ప్రయాణంలో కంప్లీట్గా ఫ్రీగా, అంటే రాయితీ 100% రాయితీ ఇవ్వడం వల్ల వాళ్ళు వాళ్ళ చిన్న పనులే కాకుండా దినసరి వాళ్ళ డైలీ యాక్టివిటీస్లో కూడా ఎంతో మేలు జరుగుతుంది. గతంలో ఎక్కడన్నా వెళ్ళాలి అంటే ఖర్చులు పెట్టుకొని వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది కాబట్టి ముందు వెనుక అయ్యేది. బట్ ఇప్పుడు అలా కాకుండా దూర ప్రాంతాల్లో కూడా మరి మహిళలు వెళ్ళి
ఉద్యోగాలు చేస్తూ మంచి ఫలితాలను వాళ్ళు పొందుతూ వాళ్ళ కుటుంబాలకు కూడా అందజేయడం జరుగుతుంది. సో ఇదే కాకుండా ప్రయాణానికి సంబంధించి ఏదైతే వాళ్ళకు ఖర్చు ఉండేదో అదంతా ఆదా అయ్యి అది మిగతా అంటే వాళ్ళ పిల్లల చదువులకు కానీ లేకుంటే ఇతర పనులకు కానీ ఉపయోగపడుతుంది. సో ఎలాగైతే ఈ మహాలక్ష్మి పథకం మహిళలకు మంచి మేలు చేకూరుతుందో ఆర్టీసీకి కూడా దీనివల్ల చాలా ప్రయోజనము కలిగింది. మహబూబ్నగర్ జిల్లాకి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి చూసినట్టయితే మ్యాక్సిమము ఇక్కడ ఉన్న బస్సులు అన్నీ కూడా పల్లె వెలుగు మరియు ఎక్స్ప్రెస్ అంటే ఈ మహాలక్ష్మి పథకంలో మనకు ఈ బస్సులు అన్నీ కూడా 100% ఉపయోగపడతాయి. గతంలో చూసినట్టయితే ఈ రోజు వరకు అంటే మార్చి నుంచి అక్టోబర్ వరకు టోటల్గా అన్ని జిల్లాలు కలుపుకొని మరి 77 కోట్లు మనము ఈరోజు వరకు లాభం అన్నది మనకు మహాలక్ష్మి పథకం కారణంగా మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాకి మరి రావడం జరిగింది. సో దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి మనకు ఎప్పటికప్పుడు చేయూత రావడం వల్ల ఆర్టీసీకి ఇది ఒక మంచి ప్రోద్బలం అంటే బలం చేకూరే పథకంగా మారింది. నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత ఇది నా 3వ రోజు. మరి ఒకసారి అన్ని జిల్లాలో ఉన్న డిపోలన్నీ కూడా ఒకసారి చూసి వాటి పరిస్థితుల అవగాహన చేసుకోవడానికి మరి నేను తిరుగుతూ ఉన్నాను. నిన్న కల్వకుర్తి, నాగర్ కర్నూలు, అచ్చంపేట కవర్ చేసి ఈరోజు కొల్లాపూరు, వనపర్తికి మరి ఇప్పుడు రావడం జరిగింది.